వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. నేను మీ రాజు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే 100 రోజులు అవుతుంది. సో ఈ 100 రోజుల పరిపాలన పైన జనాలు ఏ విధంగా ఉన్నారు, అలాగే వారు ఇచ్చిన రేటింగ్ ఎంత, అలాగే ఈ 100 రోజుల పరిపాలన పైన ఓటా సంస్థ సర్వే చేయడం అనేది జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 100 రోజుల పరిపాలన అనేది సంతృప్తి ఇచ్చాయి. అలాగే ఈ అవినీతి ప్రభుత్వాన్ని గద్దెకి దించడం అంటే ఇది ఒక మంచి రోజులు అని చెప్పేసి కూడా అన్నారు. 1948 సెప్టెంబర్ 17 నాడు ఏ విధంగా అయితే తెలంగాణకి విముక్తి కలిగిందో, అదేవిధంగా 2023 డిసెంబర్ 3వ తేదీ నాడు మళ్ళీ తెలంగాణ ప్రజలకు విముక్తి కలిగిందని చెప్పేసి ఆయన ఒక చిన్న చిట్చాట్లో ఒక మాట అనడం అనేది జరిగింది. మరి నిజంగా ప్రజలు సంతృప్తిగా ఉన్నారా ఏందనేది మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు ఓటా సంస్థ CEO సీనియర్ జర్నలిస్ట్ కంబలపల్లి కృష్ణ గారు ఉన్నారు. నమస్తే కృష్ణ గారు. కృష్ణ గారు, అంటే మీరు చేపట్టినటువంటి తెలంగాణలో 100 రోజుల కాంగ్రెస్ పనితీరు పైన సర్వే రిపోర్ట్ చేశారు. మార్చ్ 5 నుంచి 15 వరకు చేపట్టడం అనేది జరిగింది. సో అంటే ఎలాంటి విషయాలు తీసుకున్నారు? ఈ 100 రోజుల పైన మీరు సర్వే చేయడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటారు? యాక్చువల్లీ 100 రోజుల అనే బెంచ్ మార్కు మనం పెట్టుకుంది కాదు, రేవంత్ రెడ్డి గారే పెట్టారు. ఓకే, నేను 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాను, చూడండి మా ప్రభుత్వానికి 100 రోజులు టైం ఇవ్వండి, మీకు 9.5 ఏళ్ళు ఇచ్చాము పాత గవర్నమెంట్కి, ఇప్పుడు మాకు 100 రోజులను టైం ఇవ్వరా, డే 1 నుంచే మా ఇంటి ఎందుకు పడుతున్నారు, 100 రోజులు ఆగండి, అన్ని గ్యారెంటీలు అమలు చేసి చూపిస్తామని చెప్పాను. నాకు ఒక 3 నెలలు అయిన తర్వాత డౌట్ వచ్చింది, ఇంకో 10 రోజుల్లో 100 రోజులు అవుతుంది కదా, ఏంటి ఈ 100 రోజుల్లో తెలంగాణ ప్రజల్లో వచ్చిన మార్పు ఏంది, ఏ మార్పు కోసం అయితే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేశారో మరి ఆ మార్పు వచ్చిందా రాలేదా, నిజంగా జనం ఏం ఫీల్ అవుతున్నారు, ఈ కొత్త గవర్నమెంట్ మీద సఫకేషన్ ఉందా, హ్యాపీగా ఉన్నారా, స్వేచ్ఛగా ఉన్నారా, ఎలా ఉందో తెలుసుకుందాం అన్న ఒక ఆలోచనతో, బహుశా ఎవరు కూడా చేసినట్లేదు, ఈ 100 రోజుల దాని మీద ప్రభుత్వం సొంతంగా ప్రకటించుకుంది 100 రోజులు ఏం చేశారో, కానీ బయట నుంచి ఎవరు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడిన వాళ్ళు కూడా ఎవరు కనిపించారు. అందుకనే మనం యాజిజువల్గా సర్వే మెథడాలజీ అవన్నీ కూడా పాత సర్వేలు ఎలా చేసామో అట్లాగే పబ్లిక్ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర ఒపీనియన్ తీసుకోవటం, వాళ్ళని డిఫరెంట్ కేటగిరీలో రైతులతో సపరేట్గా, మహిళలతో సపరేట్గా, ఉద్యోగులతో సపరేట్గా, కూలీలతో సపరేట్గా, ఇట్లా ఏజ్ గ్రూపులను కూడా క్యాల్కులేట్ చేస్తూ మన ఈ సర్వే జరిగింది. మొత్తానికి ఒక 10 రోజుల పాటు, అంటే మా 5వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు, కరెక్ట్గా 15వ తారీఖుకి ఇక్కడ 100 రోజులు కూడా పూర్తయింది. మన సర్వే కూడా అదే రోజు పూర్తయింది. ఓకే, సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చి తెలంగాణలోకి అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీ, ఆ హామీల అమలు ఏ విధంగా ఉంది, ఈ 100 రోజుల పనితీరు మీద ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ 2 అంశాలనే మేము ఫోకస్ చేస్తాం. ఓకే సార్, ఇది అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చూపించడం లాంటివి జరిగిందా సార్? లేదు, ఎవరన్నా మనం దీని యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వేనేమో మనం ఓన్గా ఓటా బ్రాండింగ్ కోసం చేసిన సర్వే, దీనికి స్పాన్సర్స్ ఎవరు లేరు, అంటే అటు కాంగ్రెస్ పార్టీ లేదు, నా ప్రతిపక్షం లేదు. సో ఇది ఓన్ సర్వే. రెండోది, ఇది మనం ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో నిన్ననే రిలీజ్ చేస్తున్నాం సార్. సో ఇంకెవరికి ముందు చూపించి పర్మిషన్ తీసుకోవటం కానీ, వాళ్ళ అనుమతితో రిలీజ్ చేయటం కానీ అట్లాంటివి ఏం లేదు. సో ఇది ప్రజలు ఏమనుకుంటారో, మా మొదటి నుంచి కూడా చాలా విమర్శలు వచ్చినా, గతంలో మనం 4-5 సర్వేలు రిలీజ్ చేసినాం, డిఫరెంట్ పీపుల్ నుంచి డిఫరెంట్ విమర్శలు వస్తాయి, తప్పేం లేదు. కాకపోతే మనం నిజం చెప్పినంత కాలం ఇబ్బంది ఉండదు అనేది మా ఉద్దేశం. అందుకనే ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ నిన్న పబ్లిక్లో, నిన్న మార్నింగ్ 8 o'clockకే రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కంటే 2 గంటల ముందే నేను రిలీజ్ చేశాను. అక్కడికి కూడా అది రీచ్ అయింది. అక్కడ అడగాల్సిన వాళ్ళు కూడా కొంతమంది క్వశ్చన్స్ దీన్ని బేస్ చేసుకుని కూడా అడిగారు, జరిగింది. సో అందుకనే ఇది అన్బయాస్డ్గా ఏ పార్టీకి సంబంధం లేకుండా, ఎవరి స్పాన్సర్షిప్ లేకుండా జరిగిన సర్వే కనుక వచ్చిన డాటాని యాజిటీస్గా ప్రజల ముందు ప్రజెంట్ చేస్తాం. సార్ చూద్దాం సార్ ఏమన్నారు ప్రజలు అనేది. సో అంటే చూసుకున్నారు. ఓకే సార్, అండ్ చూసుకున్నట్టయితే 100 రోజుల కాంగ్రెస్ ప్రజాపాలన ఏ విధంగా ఉందని చెప్పేసి అన్నారు. అందులో బాగుంది 28%, బాగలేదు 13%, పర్వాలేదు 53%, చెత్తగా ఉందని 6% వేయడం అనేది జరిగింది సార్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పర్వాలేదు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు. అంటే జనానికి పెద్ద అబ్బా అనవసరంగా ఓటేసిన ఫీలింగ్ ఏం రాలేదు ఇంకా. ఓకే, అట్లాంటి ఫీలింగ్ అయితే కనపడలేదు సార్. ఒకవేళ ఆ ఫీలింగ్ ఉన్నా ఈ 13%లో 6%లో వస్తుంది. ఓకే, ఈ 2% రాదు. అక్కడక్కడ అట్లాంటి వాళ్ళు కూడా తగిలినారు, వీనికి అనవసరంగా ఓటేసినాం, వాడేదో చేస్తారని కూడా, ఆయన ఏదో ఇంట్లో కూర్చోబెడదామని వీనికి కొట్టేస్తే వీడు అట్లనే చేస్తున్నా అనే బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళు ఈ పర్సెంటేజ్లోకి వస్తారు. ఓకే సార్. అయితే ఓవరాల్గా ఏంటంటే పాస్ మార్కులు, ఫెయిల్ కాలేదు. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు పర్వాలేదు బాగుంది దానికి, అంటే పర్సంటేజ్ వైజ్గా కూడా, అంటే ఫస్ట్ క్లాస్ మార్క్స్ 90% దగ్గర 80% దగ్గర దాగుతుంది కాబట్టి, సో అంటే ఓవరాల్గా ఈ 2 దాన్ని అంటే ఒరిజినల్గా చూసుకుంటే 28నే ఫస్ట్ కౌంట్ చేసుకోవాలి. అంటే బాగుంది, నచ్చిన వాళ్ళు, ఏదోలే వచ్చిండ్లే పర్లేదులే బాగానే ఉంది అనుకోండి, ఈ 2 కలపడానికి కష్టం.
మనం ఎప్పుడైనా కొంచెం నెగిటివ్ కలుపుకుంటే నెగిటివ్ తెలుస్తుంది. సార్ ఇది ఇవి రెండు చూసుకొని సంబరపడితే నష్టం జరుగుతుంది తర్వాత కాంగ్రెస్ పార్టీకి. ఓకే సార్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే సార్, ప్రజాపాలనలో దరఖాస్తుల పరిష్కారం మొదలైందా? ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మొదటి నుంచి దీనిపైన ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అయ్యింది 6%, కాలేదు 44%, తెలియదు 50%. అంటే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకోవడానికే ఇంత టైం పట్టిందని అర్థం చేసుకోవాలి. అంటే దాని దరఖాస్తుల పరిష్కారం. ఇంకోటి ఏమని చెప్పారు గవర్నమెంట్, ప్రజాపాలన దరఖాస్తులు ఎనీ టైం తీసుకోవచ్చు, దానికి ఏం గడువు లేదని చెప్పారు. కానీ ఫీల్డ్లో అట్లా లేదు. ఓకే, 6 గ్యారెంటీలకు అమలు చేసుకున్న వాళ్ళు మళ్ళీ ప్రతి గ్యారెంటీకి మనకు బెనిఫిషియరీ కావాలంటే మళ్ళీ పోయి అప్లై చేసుకోవాలనేది జనం చెప్తున్నమాట. ఓకే, అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలో ఒక అప్లికేషన్ ఫామ్లో టిక్కు పెడితే మన ఇంటికి అన్నీ వచ్చేస్తాయి అనుకుంటే భ్రమ, ఏది రాదు అనేది అర్థమైపోయింది ఇప్పుడు. ఎందుకంటే 6 గ్యారెంటీల్లో టిక్కు పెట్టి ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పారు. ఒక ఏది ఎగ్జాంపుల్ తీసుకున్నాను, రేషన్ కార్డుల విషయము తీసుకొని 95 లక్షల రేషన్ కార్డులు ఏదో ఉంటే మాకు 6 గ్యారెంటీలో అమలు చేసిన దాంట్లో 65 లక్షలు వచ్చింది. గృహజ్యోతి దగ్గరకు వచ్చేసరికి 48 లక్షలే మాకు మ్యాచింగ్ అని. అంటే రేషన్ కార్డు ఉండాలి, రేషన్ కార్డులో మీ పేరు ఉండాలి, మీరు 6 గ్యారెంటీల అమలు మెయిన్ ఫామ్ మీద సంతకం పెట్టి అప్లికేషన్ చేసి ఉండాలి, మళ్ళీ మీరు పోయి ఎండి ఆఫీస్లో స్కీమ్కి అప్లై చేసుకుంటే ఈయన ఈ 3 డేటాలని ఆధార్ కార్డుని 4 డేటాలను చూసి మ్యాచింగ్ చేసుకుంటే మీరు బెనిఫిషియరీ అవుతారు. ఓకే, ఈయన ఈ విషయాన్ని ఇంత వివరంగా చెప్పేటోడు ఊర్లలో లేడు. ఇప్పుడు పెద్ద సమస్య ఇది. ఇంత గ్యారంటీగా వచ్చి చెప్పేటోళ్ళు లేక ఏమవుతారంటే ప్రజలు మళ్ళీ దళారుల మీద మిడిల్ మ్యాన్ మీద ఆధారపడతారు. ఇది ఒకవేళ అంటే నష్టం చేకూర్చే అంశమే. అంటే ఇప్పటికిప్పుడు ఏం నష్టం కాకపోయినా తర్వాత రోజుల్లో కనుక ఇదే గందరగోళం ఉంటే కనుక బూమరాంగ్ అవుతుంది. వీడు కూడా ఏం చేయలేదు, 20 వచ్చిండు వేస్ట్ కానీ పరిస్థితి 1 yearలో తీసుకొస్తారు ఒకవేళ ఇట్లనే పరిస్థితి ఉంటే కనుక. ఓకే సార్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు అవుతాయని అనుకుంటున్నారా? ఈ 100 రోజుల కాన్సెప్ట్ మేము దీని మీదనే సార్ అవుతాయని చెప్పేసి 54%, కావు అని చెప్పేసి 6% చెప్పలేమనేది 40% సార్. సో మొత్తానికి అయితే అవుతాయని చెప్పేసి ఇంకా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు జనాలు. అయితే ఈ 6 గ్యారెంటీల విషయంలో జనానికి ఫస్ట్ మనం ఇందాక చెప్పినట్టు జనం ఏం కోరుకుంటే ఒక వాలంటరీ వ్యవస్థ పెట్టండి అంటే ఊర్లలో అవగాహన కోసం. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ యూత్ వింగ్ను ఏదో ఇంకొక మహిళా వింగ్ను ఎవరినో పెట్టుకొని ఈ పథకాలు మన ప్రభుత్వం చేస్తుంది, వీటికి ఇట్లా అప్లై చేసుకోవాలని చెప్పే ఒక వాయిస్ లేదు, ఆ సిస్టమ్ లేదు. ఓకే, ఇంకోటి 6 గ్యారెంటీలు ఇప్పటి వరకు అఫీషియల్గా లాంచ్ చేసింది 5. 6 చేయలేదు. 100 రోజుల్లో 6 అమలు చేస్తున్నారు కదా. అమలు వేరు, అనౌన్స్మెంట్ వేరు. ఇక్కడ చాలా తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మన బడ్జెట్ వచ్చినప్పుడు విద్యకు 200 కోట్లు కేటాయిస్తున్నాం. ఆ 200 వచ్చినట్లు అనుకుంటే ఇంకా దానంత భ్రమ లేదనమాట. 200 నీకు ఇవ్వాలని నేను అనుకుంటున్నా అంతే. ఎన్ని ఇస్తా అనేది మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసరికి తెలుస్తుంది. ఈ 6 గ్యారెంటీల్లో కూడా 13 అంశాలు ఉన్నాయి, 13 హామీలు విడివిడిగా ఉన్నాయి. 6 గ్యారెంటీలో 5 అనౌన్స్ చేశారు. 5 హామీలు మాత్రమే ఇప్పటివరకు గ్రౌండ్ అయినాయి కింద. 13 అంశాల్లో 5 మాత్రమే అయినాయి, 8 కాలేదు. ఓకే, సో అందుకని 6 గ్యారెంటీలు అమలు అనేది జనానికి హోప్ ఏముందంటే, ఒకటి అక్కడ ఉన్న వాటిలో బాగా ఆర్టీసీ బస్సు ఒకటి, సిలిండర్ ఒకటి, మనకు గృహజ్యోతి ఒకటి, ఇప్పుడు 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఒకటి, మొన్ననే ఇండ్లు ప్రకటించారు. ఇవన్నీ వస్తాయన్న హోప్ ఉండటం వల్లనే ఈ మాత్రం 54% కనపడుతుంది. వీడు ఏం రాడు చేయడు అనుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. కొంతమంది కానీ డౌట్ ఉంది, ఏమి ఇస్తాడు ఏం చేస్తాడు చూద్దాం, ముందు బతకాలి, రాష్ట్రం అప్పుల్లో ఉందని మాట్లాడుకునే వాళ్ళందరూ ఆ 40%లో ఉంటారు. అండ్ సార్ నెక్స్ట్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మీ అభిప్రాయం ఏమిటి అంటే, మంచిదే 53%, అనవసరం 10% అండ్ పరిమితులు పెట్టాలి అని చెప్పేసి 37% సార్. యాక్చువల్గా అంటే నేను కూడా బస్సు ప్రయాణంలో మహిళలే చెప్తున్నారు సార్, ఇది తీసేస్తే బాగుండు, మాకు అంత ఇంత సగం ఛార్జ్ అయినా పెడితే బాగుండు అని చెప్పి చాలామంది ప్రయాణికులు అయితే ఇబ్బంది పడుతున్నారు. సో మొత్తానికి అయితే మంచిదే అని 53%. ఒరిజినల్ స్కీమ్ మంచిది సార్, కానీ ఆచరణలో కొన్ని మార్పులు రావాలి. ఓకే, ఫస్ట్ జరగాల్సిన మార్పు ఏంటంటే నెంబర్ ఆఫ్ బస్సెస్ పెరగాలి. దీనికి ఏకైక పరిష్కారం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంలో సమస్యలు రాకుండా ఉండాలంటే ఫస్ట్ పరిష్కారం బస్సుల సంఖ్య పెంచాలి. ఓకే సార్. ఇప్పుడు నిన్నటి వరకు ఏమైంది, షాద్ నగర్ పోతుంటే రోజుకి 20 మంది మహిళలు ఎక్కేవారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 40 మంది. బస్సు పెరిగిందా? లేదు. అదే బస్సు, అన్ని బస్సులు ఉన్నాయి, అవే 6 బస్సులు ఉన్నాయి. అదే 6 బస్సులు 20 మంది బదులు 40 మంది ఎక్కితే బస్సులో స్పేస్ ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. అదే సార్. సో ఆటోమేటిక్గా ఘర్షణ వస్తుంది. అది ఆడోళ్ళకి మధ్యలో వస్తుంది, ఆడోళ్ళకి మధ్యలో వస్తుంది, సీట్ల సమస్య వస్తుంది, డ్రైవర్లు బస్సులు ఆపకుండా స్టాప్ ఎగ్గొట్టి వెళ్ళిపోతున్నారు.
సిటీలో నేను ఎర్రగడ్డలు ఎక్కి ఖైరతాబాద్ దిగుదామంటే ఖైరతాబాద్ అవతల ఆపిండి ఇక్కడ జనం ఎక్కువ ఉన్నారని. సో అది పరిస్థితి. సిటీ బస్సులో కూడా అట్లాంటి పరిస్థితి ఉంది. సో దీనికి స్కీమ్ మంచి స్కీము, మంచి ఉద్దేశం, ప్రజలకు ఉపయోగపడేది, ముఖ్యంగా మహిళలకి ఉపయోగపడే స్కీమ్. దీని విషయంలో నెగిటివ్ కాకుండా ఉండాలంటే బస్సుల సంఖ్య పెంచడం తప్ప వేరే పరిష్కారం లేదు దీనికి. ఓకే సార్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే 200 యూనిట్ల వరకు జీరో కరెంట్ బిల్లు వచ్చిందా? కొన్ని జిల్లాలు అయితే ఎలక్షన్స్ కోడ్ సార్, ఎగ్జాంపుల్ మా మహబూబ్నగర్ జిల్లాలో ఎలక్షన్స్ కోడ్ ఉంది, మాకైతే రాలేదు. వచ్చింది అనే దానికి 14%, రాలేదన్న దానికి 66% ఉంది సార్. దరఖాస్తు చేసుకున్నాం 20%. అందులో ఇందులో జెన్యూనిటీ చూడాల్సింది ఏంటంటే కొన్ని చోట్ల ఆటోమేటిక్గా బిల్ కలెక్టర్లు వచ్చి బిల్లు ఎలిజిబుల్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి కూడా మీరు చూడండి, దీనికి అప్లై చేసుకొని ఉండాలి, ఆధార్ కార్డు మ్యాచ్ కావాలి, రేషన్ కార్డులో పేరు ఉండాలి, కరెంట్ కనెక్షన్ ఇలా పేరు మీద ఆ 4 ఎవరిదో ఒకరి పేరు మీద కరెంట్ కనెక్షన్ ఉండాలి, 200 లోపు యూనిట్లు ఖాళీ ఉండాలి, అది నెల లోపల వచ్చి వాడు బిల్లు కొట్టాలి. ఇన్ని జరిగితే మీకు 200 యూనిట్ల లోపు మాఫీ జరుగుతుంది. అంతే సార్. సో ఈ జనం ఏం కోరుకుంటున్నారంటే ఏదన్నా ఒకటి ఉచితంగా వస్తున్నప్పుడు, ఇప్పుడు మీరు ఏమన్నా 200 యూనిట్ల వరకు అన్నారు కదా, మీరు 205 యూనిట్లు అయింది అనుకోండి, మీ డబ్బులు ఎంత కట్టాలనుకుంటే 5% కట్టాలి కదా. కాదు, ఇప్పుడు గవర్నమెంట్ 205 కట్టాలి. అవును సార్. ఇక్కడ బాగా వ్యతిరేకత వస్తుంది జనం. ఓకే, ఇప్పుడు మీరు 200 వరకు ఫ్రీ ఇస్తారు, ఆ పైన నాది 5 కాలేదు సార్, 5 డబ్బులు కట్టుకోండి అంటుండు కస్టమర్. ఓకే, లేదు 200, దీన్ని కంట్రోల్ చేయడానికి 200 లోపు కాలాలన్న పవర్ ఎట్లయినా కొనుక్కొచ్చి ఇవ్వాల్సిందే. తెలంగాణలో మన ఉత్పత్తి కంటే మన కన్జ్యూమర్ అనేది ఎక్కువ ఉంది. బయట నుంచి కొంటున్నాం. ఇప్పటివరకు మనదాం కేసీఆర్ కొన్న ఛత్తీస్గఢ్ కరెంట్ కానీ ఏ రకంగా చూసుకున్నా 17-18 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన కరెంట్ని ఇస్తేనే ఇన్ని రోజులు మనకు తెలంగాణలో పవర్ కట్ లేదనే చర్చ వచ్చింది. ఇప్పుడు దాన్నే మెయింటైన్ చేయాలంటే ఇట్లా మళ్ళీ అట్లాంటి కరెంటు సమస్య ఉన్న దగ్గర వీళ్ళు ఉచిత స్కీమ్ పెట్టారు. అవును సార్, 200. సో అందుకని అల్టిమేట్గా మన ఇంటికి జీరో బిల్లు రావాలంటే చాలా అంశాలు ముడిపడి ఉన్నాయి. బిల్ కలెక్టర్ కూడా మధ్యలో చాలా కీలకమైన వ్యక్తిగా మారుతాడు ఇప్పుడు. ఓకే, సో మొత్తానికైతే రాలేదనే సంఖ్య ఎక్కువ మంది ఉన్నారు సార్. అండ్ రైతు బంధు డబ్బులు వచ్చాయా? ఇది అంటే ప్రతి దగ్గర రైతులు చర్చించుకుంటున్న విషయం. కాకపోతే వచ్చాయన్న దానికి మీకు దగ్గర 73% ఎట్లా ఇచ్చింది అనేది నాకు ఒక్కడ తెలియట్లేదు. రాలేదు 12%, కొంతమందికి వచ్చాయనేది 15%. అయితే రైతు బంధు విషయంలో రైతు బంధు టైంకి ఇవ్వట్లేదు, రాలేదు అనేది చర్చ వచ్చిన మాట వాస్తవం. కానీ తర్వాత గవర్నమెంట్ క్రమంగా ఏం చేసిందంటే 10 గుంటల నుంచి మొదలుపెట్టి 4 ఎకరాల వరకు విడతల వారీగా కంప్లీట్ చేస్తూ వచ్చింది. అవును సార్. ఇప్పుడు నాకు 10 గుంటలు ఉందనుకో, నాకు ఫస్ట్ పడింది. అవును. మా ఊర్లో 2 ఎకరాలు నేను పోయి సార్ నాకు రైతు బంధు పడింది అన్న అంటే, నాకు రాలేదురా పోయి నీకు ఒక్కడికే వేసారంటే, అప్పుడు లెక్కలు చూస్తే జనానికి ఎప్పుడు అర్థమైందంటే ఓహో వీళ్ళు ఫేజ్ వైజ్గా వేస్తున్నారు. ఫస్ట్ ఎకరం వరకు వేశారు, తర్వాత 1.5 వేశారు, తర్వాత 2 ఎకరాలకు వేశారు, 2.5 వేశారు, 3 వేశారు. లేటెస్ట్ మన సర్వే కంప్లీట్ అయ్యే రోజుకి 4 ఎకరాల వాళ్ళ వరకు వచ్చింది. ఓకే, అందులో గవర్నమెంట్ దగ్గర ఉన్న పర్సెంటేజ్ ఎంత చెప్పను, వాళ్ళు 90% కంప్లీట్ చేసినట్టుగా గవర్నమెంట్ లెక్కలు రాసుకుంటున్నారు. ఇంకా మిగిలిన 10%లో 1500 కోట్లు కావాలి ఇప్పుడు మిగతా వాళ్ళకి ఇవ్వాలంటే. వీళ్ళందరూ ఎవరంటే 5 ఎకరాల పైన భూస్వాములు, పెట్రోల్ బంకులు, ఖాళీ జాగాలు, గుట్టలు, పుట్టలకు అన్నిటికి కూడా ఇంకొక 1500 కోట్లు ఇవ్వాలి. ఏది యాస్టీజ్గా గతంలో వచ్చిన రైతు బంధు లబ్ధిదారులకు యాస్టీజ్గా ఒక్కరిని కూడా కట్ చేయకుండా ఇస్తే ఇంకొక 1500 కోట్లు కావాలి. ఓకే, రేపు నెక్స్ట్ వచ్చే సీజన్కి ఈయన దీన్ని పెంచుతా అన్నాడు, 15,000 చేస్తాను. అప్పుడు పెంచే సమయానికల్లా రైతు బంధు లబ్ధిదారుల సంఖ్య తగ్గలేదనుకోండి, ఇది ఎప్పటికీ ఇవ్వలేరు. లేదంటే అప్పులు ఇప్పుడున్న 9 లక్షల నుంచి 18 లక్షలు అప్పు అవుతుంది. అప్పుడు 18 లక్షల కోట్లు అవుతుంది. ఓకే, అంటే తెలంగాణలో 5 ఎకరాల లోపు ఉన్న వారి సంఖ్యనే ఎక్కువ. 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ సంఖ్యనే ఎక్కువ. 80%, అబౌవ్ 80, అప్ టు 80% 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళే. ఒరిజినల్ పెట్టుబడిదారులు భూస్వాములు 10 ఎకరాలు, గుట్టలు 50 ఎకరాల వాళ్ళు అందరూ 10%లోనే ఉన్నారు. అసలు వీళ్ళకయ్యే ఖర్చు కంటే వాళ్ళకే ఖర్చు ఎక్కువ. సో ఈ రకంగా కొంతమేర ఈయన కంట్రోల్ చేస్తే మాత్రం సేఫ్ జోన్ లో ఖచ్చితంగా కంట్రోల్ చేయకుండా నెక్స్ట్ సీజన్ కనుక డబ్బులు ఇవ్వాలని చూస్తే కనుక ఇది ఇంకా పెద్ద గుదిబండ కూర్చుంటుంది రైతు బంధు అనేది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే జీతాలు పెన్షన్లు సకాలంలో వస్తున్నాయా? ఇది కూడా సమస్య చాలా ఉన్నాయి. అంటే మేము విన్న కాడికి వస్తున్నాయి అంటే మీకేం సార్ అందరు పాజిటివ్గా చెప్పింది, మీరు కరెక్ట్ తీసుకునే టైంలో వెళ్ళిండ్రా ఏంది వస్తున్నాయి అనేసి మనం కరెక్ట్గా 5వ తారీఖు స్టార్ట్ చేసినాము, 4వ తారీఖే జీతాలు వచ్చినాయి. వస్తున్నాయి 72%, రావడం లేదనేది 28%. మేము కొన్ని సర్వేల విషయం అంటే అక్కడక్కడ వెళ్తే ఎలక్షన్కి సంబంధించి చాలామంది తిట్టుకున్నారు. అంటే మాకు 4,000 వేస్తా అన్నాడు, ఇంకా వేయలేడు, మాకు అప్పుడు 1వ తారీఖు 2వ తారీఖు పడిపోతుండే, 10వ తారీఖు అయినా మాకు ఇవ్వట్లేదని మేము విన్నాం. మీ సర్వే మాత్రం అయితే ఇందులో 2 సమస్యలు ఉన్నాయి. ఒకటి, మహిళలకు 2,500 ఇస్తా అన్నది ఇంతవరకు స్టార్ట్ కావాలి.
పెన్షన్ 2016 నుంచి 4000కి పెంచుతా అన్నాడు, అది కూడా రాలేదు. మీకు వచ్చిన నెగిటివ్ అంతా కూడా పెన్షన్ వచ్చింది కానీ 4000 రాలేదు. అయితే ఇక జీతాలు పెన్షన్లు కూడా ఈ ఒక్క మార్చి నెలలోనే 4వ తారీఖు లోపు పడ్డాయి. జనవరి ఫిబ్రవరి పడలేదు. 1వ తారీఖు జనవరి ఫిబ్రవరి 1వ తారీఖు పడలేదు. ఓకే సార్. జనవరి ఫిబ్రవరి నార్మల్గానే 15వ తారీఖు 18వ తారీఖు 23వ తారీఖు వరకు వచ్చినాయి. ఈ ఒక్క మార్చి నెలలో మాత్రమే జీతాలు పెన్షన్లు సమయానికి పడ్డాయి. అంటే 1 to 4 మధ్యలో దశల వారీగా వేశారు. 5th లోగా మ్యాక్సిమం 80% కంప్లీట్ చేశారు 4th తారీఖు వరకు. అండ్ సార్ మా దృష్టికి ఇంకా ఏఎన్ఎం వాళ్ళకి కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి ఇప్పటి వరకు అంటే 3 నెలలుగా శాలరీస్ పడట్లేదు అని చెప్పేసి అది ఉంది. ఆ సమస్య వాళ్ళకి ఎప్పుడు ఏ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకి ఒక 3 నెలలు 6 నెలల జీతాల పెండింగ్ అనేది మనం చూసినాం. అయితే మేజారిటీగా ప్రభుత్వాన్ని ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్షన్ ఏదైతే ఉద్యోగ రంగం సెక్షన్ ఉందో వాళ్ళందరికీ మొన్న 5వ తారీఖు లోపు మ్యాక్సిమం 70 to 80% వేశారు గవర్నమెంట్. మిగతా వాళ్ళకు కూడా ఈ 10 రోజుల్లో కూడా మిగతాది కూడా కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుంది. ఎస్ సార్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ధరణి సమస్యల పరిష్కారం మొదలైందా? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు మొదటగా నుంచి ధరణిని తీసేసాం అదే లైన్ మీద ఉన్నారు. అయ్యింది 3%, కాలేదు 81%, దరఖాస్తు చేసుకున్నాం 16%. అసలు ధరణిలో ఏముందో తెలుసుకోవడానికి 100 రోజులు సరిపోలేదు సార్. ధరణిలో సమస్య ఏంది, దాని మీద కమిటీ వేశారు, స్పెషల్ డ్రైవ్ పెట్టారు, ఆఫీసర్లని అప్లికేషన్ తీసుకోమని చెప్పారు. ధరణిలో ఏంది, గెట్టు పంచాయతా, సర్వే నెంబర్ మారిందా, అసలు భూమి ఉందా లేదా, ఎన్నిటి మీద అబాండన్ ఉంది, ఎన్నిటి మీద బ్యాన్ ఉంది, అసలు ఎన్నిటి రిజిస్ట్రేషన్ బ్యాన్ ఉంటాయి. ఈ విషయాలన్నీ తేల్చుకొని వాటిని వడపోత పెట్టి అసలు ఇంకోటి ధరణి వెబ్సైట్ని కూడా ప్రైవేట్ నుంచి లాక్కొచ్చి ధరణి పేరు మారుస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు అన్ని అప్లికేషన్లు తీసుకున్నారు తప్ప పరిష్కారం అనేది ఒక 3% కంటే కూడా ఎక్కువ కాదు. అంటే వాళ్ళ లెవెల్లో ఎంఆర్ఓ ఆఫీసర్లు, ఎంఆర్ఓలు, ఎండిఓలు వాళ్ళ లెవెల్లో కొన్ని అయిన వరకు చేశారు తప్ప ఓవరాల్గా మెజారిటీ 80% సమస్యలు అయితే అట్లాగే ఉన్నాయి ఇంకా. ఓకే సార్. అండ్ ఇంకా మీ ప్రాంతంలో కరెంట్ కోతలు ఉన్నాయా? ఇది సార్ ఉన్నాయి అనేది 33%, లేవన్నది 40%. మీకు ఎట్లా ఇస్తున్నాను నాకు అర్థం. అంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నాను రీసెంట్గా ఆయన జీవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారిది కూడా చాలా హైలైట్ అయ్యింది. అప్పుడప్పుడు అనేది 27%. కరెంటు విషయంలో ఏం జరుగుతుందంటే కేసీఆర్ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చాడు, ఎలా ఇచ్చాడు. కేసీఆర్ విషయంలో జనం ఫస్ట్ మెచ్చుకునేది ఏంటంటే కరెంటు నీళ్ళు ఇచ్చిండ్రు అబ్బాయి, ఏమన్నా చేయని. కేసీఆర్ మీద బారాకూన్ మాఫ్ ఎట్లుంటే తెలుసా, అరే ఎన్ని లక్షల కోట్లను చేయను, నాకైతే 2000 ఇచ్చింది కానీ నెల. కానీ జనం హ్యూమన్ టెండెన్సీ ఎట్లుంటుందంటే రాష్ట్రం ఎటుపోయింది, దేశం ఎటుపోయింది, మన సంపద ఎటుపోయింది, ఎవడు దోచిండు, ఇవన్నీ వద్దు, నాకు రావాల్సిన కళ్యాణ లక్ష్మి వచ్చిందా, గృహలక్ష్మి వచ్చిందా, కరెంట్ వచ్చిందా, ఇంతవరకే చూసే ప్రజల యొక్క పర్సెప్షన్లో ఉంటుంది. అయితే కరెంటు కోతలు అంత విపరీతంగా ఏం పెరగలేదు అక్కడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోతలు అంటే ప్రతిరోజు ఆల్రెడీ ఇసుల కర్రలు విసురుకునే బ్యాచ్ అంతా మధ్యాహ్నం పూట ఇంటి ముందర కూర్చొని విసురుకునే వాళ్ళని కొన్ని వందల మంది చూసినాను నేను. ఆ పరిస్థితికి ఇంకా రాలేదు తెలంగాణ, ఇప్పుడైతే రాలేదు. కాకపోతే ఏంటంటే ఈ 33% కూడా ఎట్లా అంటే లాస్ట్ ప్రభుత్వంతో పోల్చుకొని చూడబట్టి ఈ మాత్రమైనా ఉంది. లాస్ట్ ప్రభుత్వంలో మీరు కనీసం హైదరాబాద్ లాంటి మేజర్ సిటీలు, టౌన్లలో అన్నిట్లో మెయింటైన్ చేశారు కరెంటుని. గ్రామాలలో ఎప్పుడు 10 గంటలకు మించి ఏం చేయలేదు. పంటలకు కూడా 10 గంటలకు మించి ఆయన 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చినామని మాట్లాడారు. కానీ అంత అబద్ధం అనేది తర్వాత వచ్చిన కాగ్ రిపోర్ట్లను వాటిని బట్టి కూడా నాకు తెలిసింది. సో అందుకనే కరెంటు కోతలు ఉన్నాయి, అప్పుడప్పుడు జరుగుతున్నాయి. కొన్ని ఇక్కడ విషయం ఏంటంటే కరెంటు డిపార్ట్మెంటే కాదు, చాలా డిపార్ట్మెంట్లలో అధికారులు ఇంకా ఈ కొత్త ప్రభుత్వాన్ని సహకరించట్లేదు. చెప్పారు కదా సార్, కరెంటు విషయం కూడా చెప్పాడు ఆయన. కరెంటు ఈఆర్సీ గురించి కూడా చెప్పాడు. రెగ్యులేషన్ కమిటీ చైర్మన్ డ్రామాలు చేస్తున్నాడు ఆయన. ఇవన్నీ దీనికి ఆ పర్మిషన్ కావాలి, ఈ పర్మిషన్ 19 యూనిట్లు అమలు చేయమంటే పర్మిషన్లు కావాలంటున్నాడు. సో అందుకనే ఇది ఇక్కడ కొంత గవర్నమెంట్ ఇబ్బంది పెట్టే అధికారుల వల్ల కూడా ఈ మాత్రం డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. ఓకే సార్. అండ్ నెక్స్ట్ మీ ప్రాంతంలో తాగునీటి సమస్య ఉందా? ఉంది 31%, లేదు 45%, అప్పుడప్పుడు 24%. ఇదెందుకు? పర్టికులర్గా సాగునీరు లేకపోవడానికి కారణం ఏంటంటే 10 నెలల నుంచి వర్షాలు లేవు. ఓకే. కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ గెలిచిన కాంచి కరువు అన్నట్టుగానే స్టార్ట్ అయిపోయింది. అంతే సార్. దానికి వెనకాల 3 నెలల నుంచి వర్షాలు లేవు. అది అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత లేదు. దీనివల్ల ఏమవుతుందంటే భూగర్భ జలాలు పోయినాయి, పంటలు ఎండిపోతున్నాయి కొన్ని చోట్ల. అక్కడ కాళేశ్వరం ఏమో కన్ఫ్యూజన్లో ఉండి దాన్ని ఓపెన్ చేయాలా, నీళ్ళు వదలాలా లేదా, దాని మేడిగడ్డ కింద అనే అదొక చర్చ ఆగిపోయింది. ఏ రకంగా చూసుకున్నా ఇది ప్రకృతి క్రియేట్ చేసిన ప్రకృతి వల్ల వచ్చిన సమస్య తప్ప లీడర్లో వచ్చిన సమస్య కాదు. ఇక తాగునీరు అయితే నేను మా అపార్ట్మెంట్లోనే రోజు 2 ట్యాంకర్లు తెప్పిస్తున్నా.
ఓకే. హైదరాబాద్లో ప్లస్ బెంగళూరు సంగతి చూడండి. ఇంకా ఇంకా గ్రామాల ప్రాంతాల్లో వాటర్ క్యాన్ల పరిస్థితి, మీరు పోయి ఫిల్టర్ నీళ్ళ అమ్ముడు, ఇవన్నీ మీరు చూసుకుంటే ఏ రకంగా చూసుకున్నా కొంచెం గతం కంటే పెరిగింది, ఓకే. సమస్య పెరిగింది. ఈ రెండింటికి కూడా ప్రభుత్వం యొక్క వైఖరి కంటే కూడా ప్రకృతి వల్ల వచ్చిన ఇబ్బంది ఎక్కువ కనిపిస్తుంది. కానీ ప్రతిపక్షాలు మాత్రం కాంగ్రెస్ వచ్చింది, కరువు వచ్చింది అని సింపుల్గా చెప్పేస్తారు కదా, అది అట్లా కలిసి వచ్చింది అట్లా ప్రతిపక్షానికి. అండ్ ఎవరి పాలన బాగున్నది ఇక్కడ? రేవంత్ రెడ్డి 44, కేసీఆర్ది 42, ఇద్దరిది కాదని చెప్పేసి 14% సార్. ఇవి రెండు చూసుకున్నట్టయితే రేవంత్ గారిది 2% ఎక్కువ ఉంది సార్ కేసీఆర్ కన్నా. మొన్నటి వరకు అంటే మీ సర్వేలైనా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటున్న దానికి కేసీఆర్ గారికి చాలా అంటే మీరు మళ్ళీ ఈ రోజు మనం ఇక్కడే ఉండి సర్వే పెట్టినా ముఖ్యమంత్రి ఎవరు బెటర్ అంటే కేసీఆర్కే మార్కులు వస్తాయి అందులో. ఓకే. కానీ ఈరోజు ఇప్పటికి కూడా ఇన్ని అవినీతి ఆరోపణలు బయటకు వచ్చి ఇట్లా వాళ్ళ ఒక్కొక్కటి కాగు రిపోర్ట్లు బయట పెట్టి కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది తెలిసి అన్నిట్లో తెలిసినాక కూడా ఇంకా కేసీఆర్ 42% మంది అభిమానించడం అనేది పెద్ద విషయం. ఓకే, చాలా గ్రేట్ అనుకోవాలి, చాలా గ్రేట్. ఇంకా కేసీఆర్ మీద ఆ పథకాలు పొందిన బెనిఫిషియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇంకా ఆయన మీద మనసు పెట్టుకుని అట్లనే ఉన్నారు. సో అంటే కేసీఆర్ మా కేసీఆర్ సీఎం అవుతారు అనుకున్నాం, మా ఎమ్మెల్యే ఓడిపోతాం అనుకున్నారు చూడు, ఆ బ్యాచ్ వాళ్ళందరూ వీళ్ళందరూ 42% ఉన్నారు. ఓకే సార్. సో రేవంత్ రెడ్డి గారికి కూడా రకంగా మంచి మార్కులు పడ్డాయి, అది ఉన్నతలో పాస్ మార్కులు. ఓకే సార్. అండ్ రేవంత్ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందన్న నమ్మకం ఉందా? ప్రతి ప్రెస్ మీట్లో సార్ ఇప్పటి వరకు రేవంత్ గారు మా ప్రభుత్వాన్ని కూల్ చేస్తే తొడకలు తీస్తాం, తొండాలు విడుచుతాం, వేపు చెట్టును కొట్టేస్తాం అనే డైలాగులు. సో మొత్తానికి మాకు కూడా ఒక క్లారిటీ తెప్పిస్తుంది మీ ఓటర్ సంస్థ ద్వారా. ఉంటుంది 47%, మధ్యలో కోరుతుంది 23, చెప్పలేమనేది 30. అంటే ఇంత కన్ఫ్యూజ్లో ఉన్నారంటే మరి ఈ ఒక్క క్వశ్చన్ విషయంలో ఆ రెండు కలిపి చూడాలి. ఇవి రెండు అవును సార్. ఎంత అవుతుంది అప్పుడు పర్సెంటేజ్? 53% సార్, దానికన్నా ఎక్కువ ఇదే. అందుకనే ఇప్పటికి కూడా రేవంత్ ప్రభుత్వము మెడ మీద కత్తి ఉంది. ఓకే. నిన్న కూడా ఆయన మిడ్ ది ప్రెస్లో ఏం చెప్తున్నాడు, అంటే లక్ష్మణ్ మా ప్రభుత్వం కూలుస్తా అంటాడు, కేటీఆర్ కూలుస్తా అంటాడు, వీళ్ళందరూ కూల్చేదానికి ఎందుకు, నేనే ఆ పార్టీని ఖాళీ చేస్తా, డోర్లు తెరిచిన అని మాట్లాడుతున్నాడు అట్లా. సో అందుకనే ఇది ఎందుకు వచ్చిందంటే 64 సీట్లు రావడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఓకే. అదే ఒక 74, 84 సీట్లు వచ్చుంటే అసలు కూలుతుందనే పదం కూడా వినకపోతుంటే మనం. ఓకే. సో ఎందుకంటే ఆ బార్డర్లో 61కి 64 3 సీట్లే, ఒక సిపిఐ కలుపుకున్న 65 అనుకుంది. సో ఇప్పటికి ఒక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఓపెన్ సపోర్ట్గానే సీఎంలు కలిసిపోతున్నారు. సో ఖచ్చితంగా ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు చేరే అవకాశం అయితే కనపట్లేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని మాత్రం ఖచ్చితంగా రేపు సమస్య వస్తే వెంటనే ఇటువైపు తీసుకురావడానికి అన్ని రకాల ఏర్పాట్లు ఆయన చేసుకుంటున్నాడు. సో మొత్తానికి అయితే జనాల లోపల కూడా జనం ఏమో ఉండదేమో, 6 నెలల్లో 9తో ఓడిపోయే ముఖ్యం, ఇది ఎన్ని రోజులు ఉంటాడు వీడు చూద్దాం అని మాట్లాడుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు గ్రామాలలో. ఓకే సార్. అండ్ సీఎం గారు రేవంత్ రెడ్డికి ఎన్ని మార్కులు ఇస్తారు? 25 మార్కులు వచ్చేసి 37 మంది, 50 మార్కులు 54, 75 మార్కులు 9, 100 మార్కులు 0 సార్. ఇక్కడ ఓన్లీ 50% అనుకోవచ్చు. ఓన్లీ 50% బాగా వచ్చినట్లు లెక్క. ఓకే. ఎందుకంటే గవర్నమెంట్ పాస్ మార్కులతోనే ఉంది. ఓకే. రేవంత్ రెడ్డి యొక్క పని విధానం, ఆయన పని చేస్తున్న తీరు, ఫాస్ట్గా డెసిషన్లు తీసుకోవటము, 18-19 గంటలు రెస్ట్ లేకుండా పని చేయటం, వాటి వల్ల ఆ మాత్రం 50 మార్కులు కనిపిస్తున్నాయి మనకి. ఓకే సార్. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు మంచి మార్కులు వచ్చినట్లు నా ఉద్దేశంలో, జనం దృష్టిలో ఓకే పర్లేదు, పాస్ అయ్యండి అని అర్థం చేసుకోండి. అండ్ ఉమ్మడి జిల్లాల వారిగా ప్రజాపాలన పనితీరు సార్, మెదక్లో వచ్చేసి బాగుంది 17%, బాగాలేదు 10, పర్వాలేదు 66, చెత్తగా ఉంది. యాక్చువల్ చూసుకున్నట్టయితే ఇది బీఆర్ఎస్ కంచుకోట అనుకోవాలి. నిజామాబాద్లో మాత్రం 20% బాగుంది, 12% బాగాలేదు, 60% పర్వాలేదు, చెత్తగా ఉంది 8%. ఆదిలాబాద్లో 15 బాగుంది, 12 బాగాలేదు, 66 పర్వాలేదు, 7 చెత్తగా ఉంది 0 పాయింట్స్. కరీంనగర్లో 19 బాగుంది, 13 బాగాలేదు, 63 పర్వాలేదు, 5% మాత్రం చెత్తగా ఉందంటున్నారు. అండ్ వరంగల్ 40 బాగుంది, బాగాలేదు 10%, 46 పర్వాలేదు, చెత్తగా ఉందనేది 4%. ఖమ్మంలో చూసుకున్నట్టయితే 35% బాగుంది, 15% బాగాలేదు, 44% పర్వాలేదు, 6% చెత్తగా ఉంది. నల్గొండ 43 బాగుంది, 11 బాగాలేదు, 42 పర్వాలేదు, 4% చెత్తగా ఉంది. మహబూబ్నగర్ 36% బాగుంది, 9% బాగాలేదు, 52% పర్వాలేదు, 3% చెత్తగా ఉంది. రంగారెడ్డిలో చూసుకున్నట్టయితే 25% బాగుంది, 19% బాగాలేదు, 47% పర్వాలేదు, 9% చెత్తగా ఉంది. హైదరాబాద్ చూసుకున్నట్టయితే 27% బాగుంది, 22% బాగాలేదు, 45% పర్వాలేదు,
6% చెత్తగా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పర్వాలేదు అన్న దానికి మాత్రమే మెజార్టీ ఎక్కువ చూపించింది సార్. అంటే ఓవరాల్గా గవర్నమెంట్ ఇది ఓకే యావరేజ్ పరిపాలన ఈ 100 రోజుల్లో కనిపించింది. యా సార్. అండ్ నెక్స్ట్ కీలక అంశాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పాలన మీద పెద్ద ఎత్తున అనుకూలత లేదు, వ్యతిరేకత కూడా లేదు. అండ్ ప్రభుత్వ మార్పు వల్ల మెజార్టీ ప్రజలు సంతోషంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వం ఏదో ఒకటి చేస్తుందన్న ఆశాభావంతో ఉన్నారు. రాజకీయ నాయకులను అధికారులను గతం కంటే స్వేచ్ఛగా కలుస్తున్నారు. 6 గ్యారెంటీలో ఇప్పటివరకు 5 ప్రారంభించారు. మొత్తం 13 హామీలకు 6 గ్యారెంటీల రూపంలో ఇచ్చారు. అయితే ఇప్పటివరకు 5 హామీలు మొదలయ్యాయి. ఇంకా 8 హామీలు ప్రారంభం కావాల్సి ఉంది. రేషన్ కార్డు లేకుండా ఈ 6 గ్యారెంటీలను పొందడం కష్టం. అయితే పాత ప్రభుత్వం 5 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అదొకటి ముఖ్య సమస్య అనుకోవచ్చు. దీనివల్ల ఇప్పుడు 6 గ్యారెంటీలకు అర్హులైన లబ్ధిదారులు కూడా రేషన్ కార్డు లేక ఇబ్బందులు పడుతున్నారు. అసలు 6 గ్యారెంటీలు ఏంటి, వాటికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలనే విషయం గందరగోళంగా ఉంది. ప్రజలకు ఈ విషయంలో అవగాహన కల్పించే కార్యక్రమాలు అవసరం. ఆంధ్రప్రదేశ్ మాదిరిగా వాలంటీర్ వ్యవస్థను నెలకొల్పాలని అంటున్నారు. ఇప్పుడిప్పుడే అవినీతి ఆరోపణలు ప్రారంభమవుతున్నాయి. అండ్ 6 గ్యారెంటీల కోసం కొంతమంది లీడర్లు డబ్బులు వసూలు చేస్తున్నారు. కరెంటు బిల్లు, కలెక్టర్ 0 బిల్లులు ఇవ్వడానికి డబ్బులు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్లో స్నేహపూర్వక వాతావరణం ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మంచి ఆదరణ పొందుతుంది. వెంటనే బస్సుల సంఖ్య పెంచాల్సి లేదా మహిళలకు స్పెషల్ బస్సులు వేయాలి, లేదంటే మహిళలు సగం ఛార్జ్ అయినా వసూలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ బిల్ స్లబ్ విధానం ప్రజలకు అర్థం కావడం లేదు. 200 యూనిట్లు దాటితే ఆ 10 యూనిట్లకే బిల్లు కట్టించుకోవాలని అంటున్నారు. గ్యాస్ సబ్సిడీ 500 రూపాయలు నేరుగా ప్రభుత్వం కట్టాలని కోరుతున్నారు. అండ్ కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి 100 రోజుల సమయం సరిపోదు. పాత ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించడానికి 100 రోజులు సరిపోతుంది. అండ్ పథకాల విషయంలో ప్రజలు ఇప్పటికీ కేసీఆర్ని తలుచుకుంటున్నారు. రిటైర్డ్ అధికారులు ఇంకా విధుల్లో ఉండడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా మహేందర్ రెడ్డి నియామకాన్ని కూడా తప్పుపడుతున్నారు. నవీన్ మిట్టల్, జయేష్ రంజన్ల కొనసాగింపును కూడా ఎత్తి చూపుతున్నారు. అండ్ సీఎం రేవంత్ రెడ్డి భాష సరిగ్గా లేదని మార్చుకోవాలని అంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ అవినీతి చేసిందని జనం బలంగా నమ్ముతున్నారు. గత నోటిఫికేషన్లో ఉద్యోగాలే ఇచ్చారు, కొత్తవి కూడా ఇవ్వాలంటున్నారు. రాజకీయ నియామకాల్లో సామాజిక న్యాయం పాటించడం లేదని విమర్శలు. ప్రతిపక్షాన్ని ఎదుర్కొనడంలో సీఎంకు కాంగ్రెస్ సహచరుల నుంచి మద్దతు దొరకడం లేదు. ప్రజాపాలన దరఖాస్తులకు మెసేజ్ వస్తున్నది తప్ప పనులు కావడం లేదు. ఇది చాలామంది ఎదుర్కొంటున్న సమస్య సార్. మేము కూడా వెళ్ళడం అనేది జరిగింది. సో అక్కడ కూడా ఇదే అంటున్నారు. గ్రామీణ ప్రాంత ఆటో డ్రైవర్ల సమస్యను పరిష్కరించాలి. రేషన్ కార్డులో అవకతవకలు గుర్తించే పని చేపడితే నెగిటివ్ ఫలితాలు రావచ్చు. రైతు బంధును 5 ఎకరాలకు పరిమితం చేయాలని మెజార్టీ డిమాండ్. మహిళలకు 2500 సాయం, 4000 రూపాయలకు పెన్షన్ పెంపు వంటి వాటి గురించి ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎన్నికల హామీ ఇచ్చారు కానీ బెల్ షాప్ల విషయంలో నిర్ణయం తీసుకోలేదు. ఇది ఇంకా కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి తన సీట్ కాపాడుకోవడానికి వలసలను ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కేసీఆర్కు రేవంత్కు తేడా ఏముందని ప్రశ్నిస్తున్నారు. కౌలు రైతుల విషయంలో పంటలకు బోనస్ అంశం రానున్న రోజుల్లో కీలకంగానున్నాయి. కాళేశ్వరం విషయంలో ఎవరు తప్పు చేసినా పెట్టవద్దని డిమాండ్ చేస్తున్నారు. సో ఇది సార్. థ్యాంక్ యూ. ఇది దానికి ధన్యవాదాలు సార్. అండ్ సో ఒక రకంగా అయితే కాంగ్రెస్ పాలన మీద అంత వ్యతిరేకత లేదైతే ఇప్పుడే తీసి పారేసే పరిస్థితి అయితే లేదు. పైగా యాక్చువల్గా 100 రోజులు అనేది సైంటిఫిక్గా కూడా ఇప్పుడు గ్రౌండ్లో పనులు కూడా అసలు ఏ ప్రభుత్వంలో ఎక్కడ ఏ సమస్య ఉంది, ఎవడేంటి, ఎక్కడ అప్పులు తేవాలి, ఎక్కడ పెట్టాలి, ఏడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ దుబారా ఈ తెలుసుకోవడానికి 100 రోజులు ఇట్లా ఉష్కాకి లాగా ఎగిరిపోయినాయి 100 రోజులు. సో నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత రివ్యూ చేయటమే సైంటిఫిక్గా కూడా ఉంటుంది. ఎంపీ ఎలక్షన్స్ మనీ ఎఫెక్ట్ ఏమైనా పడే అవకాశాలు అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు ప్రజల్లో మనం గమనించిన దాని వరకు కాంగ్రెస్ ఓటర్ల నుంచి 10 to 15% వరకు బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉందనేది మనకు ఎంపీ ఎలక్షన్లో నేను నెక్స్ట్ వీక్ ఎంపీ ఎలక్షన్లో కూడా సర్వే రిలీజ్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వీక్ ఒక వారం రోజుల తర్వాత తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఏ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనేది మనం రిలీజ్ చేయబోతున్నాం. సో దాంట్లో చూసినప్పుడు కొంచెం కాంగ్రెస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయ్యే అవకాశం కొంత కనపడుతుంది. కొన్ని జిల్లాలు సాలిడ్గా బీజేపీకి, కొన్ని జిల్లాలు సాలిడ్గా కాంగ్రెస్కి. టీఆర్ఎస్ పాత్ర ఒక్కళ్ళకి మెదక్ మీద ఓపు ఉన్నట్టుంది. అదే సార్. ఇక బహుశా ఈ రానున్న రోజుల్లో క్యాండిడేట్లను మార్చి ఇప్పుడు రంజిత్ రెడ్డి వెళ్ళిపోయాయి, దానం నాగేందర్ బాయ్, ఇట్లా ఆరూరు రమేష్ బీజేపీ పోయిండు. సో ఇట్లా వాళ్ళు గట్టి క్యాండిడేట్లు నిలబడతారు అనుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోతుంటే కొంతమంది పోటీ చేయడానికి ఆసక్తి చూపట్లేదు. సో ఇదంతా మనం లోక్సభ రివ్యూలో మాట్లాడితే సార్. ఆయన ఇంకో చిన్నది సార్, ఈ నార్కర్నూల్లో సార్ ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన అఫీషియల్గా టీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు.
బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు. బీఎస్పీ అంటే ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చా? అంటే ఇప్పుడు ఆయన అంతకుముందు సిరిపూర్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఆడ బహుజన ఓట్లుండే నేను గెలుస్తానే పోయినా. ఓకే. సో అప్పుడు వీళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ అనేది ఎవరికి అర్థం కాక కన్ఫ్యూజన్లో వేరే వాళ్ళు కొట్టేసారు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంతా బయటికి వచ్చేసింది. ఇద్దరు ఇప్పుడు డైరెక్ట్గా ఆయన కారు గుర్తు మీదనే పోటీ చేస్తారు కనుక అక్కడి నుంచి మనకు కాంగ్రెస్ ఎవరిని పెడుతుంది, ఓకే, బీజేపీ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. బీజేపీ. సో వీళ్ళ అక్కడి నుంచి వచ్చే క్యాండిడేట్లను చూసుకున్నప్పుడు అసలు యాక్చువల్లీ వీళ్ళిద్దరు పొత్తు మీద కూడా మనం సర్వే చేసినాం. అక్కడ వచ్చిన కామెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మనం లోక్సభ సర్వేలో మాట్లాడాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది రేవంత్ 100 రోజుల పరిపాలన మీద ప్రజల తీర్పు. అండ్ మీ అభిప్రాయాలు కూడా, మీ ఏరియాలో సమస్యలు కానీ ఏమైనా ఉన్నాయా, అంటే మీరు ఎన్ని మార్కులు వేస్తారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి వైబ్రెంట్.